డిజైన్ ఎలా వచ్చిందో ఆ డిజైన్ మోడల్లో సేమ్ యాస్టీజ్ గా అలాగే కంప్లీట్ అయిపోయింది. కలర్స్ గానీ, వుడ్ వర్క్ కప్బోర్డ్స్ గానీ, లైటింగ్ గానీ, కిచెన్ ప్లాట్ఫామ్ గానీ సేమ్ యాస్టీజ్. హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మనము 3BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేశామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టే ట్యూన్డ్. 1416 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మనం 3BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ మనము ఆన్ సైట్లోనే చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాజెక్ట్లో మనము ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఈ 3BHK ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బాచ్పల్లిలో ఉందండి. బాచ్పల్లిలో సిద్ధార్థ్ బై నిర్వాణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేయడం జరిగింది అనమాట. అందులో మనం ఒక ఫ్లాట్కి ఇక్కడ 3BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఫుల్ డీటెయిల్ క్లియర్గా A to Z 3D 2D ప్రాజెక్ట్ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఏ విధంగా ప్రాజెక్ట్ మనం ముందుకు తీసుకెళ్ళి ఫినిష్ చేసి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా మీకు చూపిస్తాను. ఈ వీడియో టోటల్ ఎండ్ వరకు చూడండి. మన కస్టమర్ కూడా మనకి రివ్యూ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ రివ్యూ కూడా ఏ విధంగా ఇచ్చారు, అసలు వీళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వచ్చా లేదా అనేది మీరు అక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సో లివింగ్ ఏరియాలో ఉన్న మన టీవీ యూనిట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ మనం ఫుల్ వాల్ టీవీ యూనిట్ ఇచ్చాం, చూసుకోవచ్చు. మనకి టోటల్ ఫుల్ వాల్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. దట్టు మనం ఒక 8 feet హైట్లో మనం ఇక్కడ ఈ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ టీవీ యూనిట్ కూడా మనం సింపుల్ అండ్ గ్రాండ్గా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సింపుల్గా మనం చూస్తే సింపుల్గానే కనిపిస్తుంది. గ్రాండ్ ఎలివేషన్లో భాగంగా మనం ఇక్కడ రాఫ్టర్స్ కానీ, ఈ చాకోల్ రాఫ్టర్స్ కానీ, లేకపోతే ఈ 9mm టీ పట్టీస్ కానీ, అండ్ ఆల్సో హై గ్లాస్ స్టోన్ ఫినిష్ లామినేట్స్ కానీ, లేకపోతే ప్రొఫైల్ షట్టర్స్ కానీ, ఈ విధంగా లెడ్జెస్ చూసుకుంటాం మనం గ్రాండ్ లుక్కి మనం అనుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం టీవీ యూనిట్లో మనము ఈ లోవర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లోవర్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోవర్స్ లో భాగంగా మనం ఇక్కడ ఈ లోవర్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ లోవర్స్ లో కూడా ఇంటర్నల్ గా గోల్డెన్ పట్టీస్ వచ్చింది అనమాట. ఆ కంటిన్యూషన్ మనం ఇక్కడ టీ పట్టీస్ తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకి టీవీ యూనిట్ లో బేస్ కౌంటర్ ఇచ్చాం. బేస్ కౌంటర్ మనం ఏం చేసామంటే ఫాస్టీ వైట్ లామినేట్ అనేది వాడడం జరిగింది అనమాట. సో ఈ బేస్ కౌంటర్ లో కూడా మనం చూసుకుంటే 2 డ్రా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి టెలిస్కోపిక్ సపోర్ట్ తో మనము దీన్ని మనం పుల్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఆల్సో ఇందులో మనకి నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి కూడా మనము బ్లాక్ కలర్ లో నాబ్స్ అనేది ప్రొవైడ్ జరిగింది. సో ఇక్కడ మనం మధ్యలో చూసుకుంటే ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా బ్లాక్ టింటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఒక ప్యానలింగ్ చేసి మనము దీనికి ఒక స్టోన్ ఫినిషింగ్ లామినేట్ అనేది పేస్ట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ గోల్డెన్ టీ పట్టీస్. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే ఒక లెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లెడ్జ్కి కూడా మనము స్పాట్ లైట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఒక టాల్ యూనిట్ అనేది మనకి టీవీ యూనిట్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఈ టాల్ యూనిట్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. ఇక్కడ లైట్ ప్రొవిజన్ అనేది మనము టాల్ యూనిట్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో గ్లాస్ షెల్ఫ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ 4 గ్లాస్ షెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మధ్యలో ఫిక్స్డ్ ఇచ్చి ఈ విధంగా ఫిక్స్డ్ ఉన్న దానికి మనము లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనికి కూడా ఏం చేసామంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ టాల్ ప్రొఫైల్ షట్టర్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఈ టాల్ ప్రొఫైల్ షట్టర్ కూడా మీరు చూసుకోవచ్చు. ద సేమ్ ప్రొఫైల్ ఏదైతే బ్లాక్ కలర్ ప్రొఫైల్ మనం టీవీ యూనిట్ బేస్ యూనిట్లో వాడామో అదే ప్రొఫైల్ మనది ఇక్కడ వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో సేమ్ టింటెడ్ గ్లాసే మనం ఇక్కడ వాడడం జరిగింది. లైట్ వేయడం వల్ల మనకి ఇంటర్నల్గా కనిపించడం జరుగుతుంది అనమాట. సో లివింగ్ ఏరియాకి డైనింగ్ ఏరియాని మనకి డిఫరెన్షియేట్ చేస్తూ మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే ఫుల్ లెంత్ నియర్లీ 25 feet వరకు ఉంది కాబట్టి ఈ 25 feet ఉన్న లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాని మనం ఏం చేసామంటే ఈ విధంగా ఒక వుడెన్ పార్టీషన్ చేసి మనము డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది కూడా మీరు చూసుకుంటే మనకి ఈ స్మూత్ మ్యాట్ వుడెన్ ఫినిష్ ఉన్న వుడెన్ లామినేట్ అనేది మనం చూస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో వైట్ కలర్ లామినేట్, అది కూడా ఫాస్టీ వైట్ లామినేట్ అనేది ఇక్కడ మనం వాడడం జరిగింది. ఈ డిజైన్ లో భాగంగా మీరు చూసుకుంటే ఇలా ఓపెన్ బాక్స్ చేసి దీనికి మనము స్పాట్ లైట్ ప్రొవిజన్ ఇచ్చి ఇట్లా డెకర్ ఐటమ్స్ ఏవైనా సరే ఇక్కడ మనకి డెకర్ ఐటమ్స్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ డెకర్ ఐటమ్స్ వల్ల మనకి ఫుల్ అట్రాక్టివ్ గా మనకి ఇక్కడ పార్టీషన్ అనేది కనిపించడం జరుగుతుంది. సో డైనింగ్ లో భాగంగా మనము ఈ విధంగా ఒక సింపుల్ అండ్
బ్యూటిఫుల్ క్రాకరీ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ క్రాకరీ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత సింపుల్ గా మనకి ఈ ఏరియాలో ఎంత నీట్ గా కనిపించడం జరుగుతుందో చూడండి. అండ్ ఆల్సో ఈ క్రాకరీకి మనం ఏం చేసామంటే బేస్ యూనిట్ లో మనం స్టోరేజ్ ఇచ్చాం, ఇంటర్నల్ గా షెల్ఫింగ్ ఇచ్చాం చూడండి. సో హార్డ్వేర్ లో భాగంగా మనం చూసుకుంటే టోటల్ ఈ ప్రాజెక్ట్ లో మనము ఎప్కో హార్డ్వేర్ వాడాము, అది కూడా సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ వాడాము, సాఫ్ట్ క్లోజింగ్ టెలిస్కోపిక్ ఛానల్స్ వాడాము, అండ్ ఆల్సో టాంగన్స్ కూడా సాఫ్ట్ క్లోజింగ్ ఇక్కడ వాడడం జరిగింది అనమాట. అండ్ దీనికి మనం ఏం చేసామంటే ఒక నాప్ ప్రొవిజన్ ఇచ్చాం హ్యాండిల్ ఇవ్వకుండా. ఇక్కడ ఒక టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ టాల్ యూనిట్ కి మనం ఇక్కడ 8 ఇంచ్ హ్యాండిల్ అనేది బ్లాక్ కలర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంటర్నల్ గా టాల్ యూనిట్ చూడండి మనకి ఎంత స్టోరేజ్ ఉందో, అండ్ ఆల్సో ఇక్కడ చాలా వరకు మనకి స్టోరేజ్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. లోపల షెల్ఫింగ్ కూడా మనము వుడెన్ షెల్ఫింగ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఓవర్ హెడ్ లో మనం చూసుకుంటే ఒక యూనిట్ ఇచ్చామండి. అందులో మనం చూసుకుంటే లైటింగ్ చూడండి ఏ విధంగా మనం ఇక్కడ లైటింగ్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ఓవర్ హెడ్ కి మనం ఏం చేసామంటే ఒక ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇచ్చాం అనమాట. పెయిర్ ఆఫ్ ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాము, అది కూడా సేమ్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ కౌంటర్కి ఏం చేసామంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక గ్రానైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది మన క్రాకరీ కౌంటర్కి, అది కూడా జెట్ బ్లాక్ గ్రానైట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఫ్యాక్టరీలో ఫినిషింగ్ తో మనకి ఇక్కడ చాలా ఇవ్వడం జరిగింది అనమాట. ముందు కిచెన్ గురించి మాట్లాడే ముందు మనం ఇక్కడ ఒక ఆర్చ్ గురించి మాట్లాడదాం. ఇది డైనింగ్ నుంచి మనకి కిచెన్ కనిపిస్తుంది. సో మనం ఇది ఓపెన్ కిచెన్ లా కూడా మనం ఇది డిజైన్ లో భాగంగా మనం మార్చుకోవచ్చు అనమాట. ఈ ఓపెన్ కిచెన్ ఏ విధంగా డిజైన్ చేసామనేది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం రండి. సో ఓపెన్ కిచెన్ లో భాగంగా మనం చూసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇక్కడ మనము కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎలాంటి స్లాబ్ అనేది లేదు, ఇక్కడ గ్రానైట్ లేదు, ఏం లేదు. మనమే ఇక్కడ కిచెన్ మొత్తం రెడీ చేసి మనం మేక్ ఓవర్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనం ఏం చేసామని ఇక్కడ ఎల్ షేప్ లో కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ లాఫ్ట్ వచ్చేసి మనకి యూ షేప్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఓవర్ హెడ్ లో కూడా మనం యూ షేప్ లో అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా మనం ఫాల్ సీలింగ్ చేసాము. ఫాల్ సీలింగ్ కూడా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ఇక్కడ మనము ప్రొఫైల్ లైట్ ఇవ్వకుండా ఈ విధంగా ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చి ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది మనం ఇక్కడ కిచెన్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ముందుగా మనం కౌంటర్ గురించి మాట్లాడుకుందాం. కౌంటర్ ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. కౌంటర్ చూసుకోవచ్చు ఎల్ షేప్ లో భాగంగా మనం ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఈ విధంగా స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాం అనమాట. సో ఈ కిచెన్ లో వాడిన లామినేట్స్ వచ్చేసి ఏదైతే మనము క్రాకరీలో అండ్ మన పూజా మందిర్ లో వాడామో అవే లామినేట్స్ కలర్ కోడ్ ఇక్కడ మనం వాడడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి హై గ్లాస్ మనకి ఎక్రిలిక్ లా కనిపిస్తుంది, కానీ ఎక్రిలిక్ కాదండి, ఇది హై గ్లాస్ లామినేట్ అనమాట. సో ఈ కలర్ వచ్చేసి మనకి కోబల్ స్టోన్ అంటారు, బట్ మనం వాడుక భాషలో పర్పుల్ లైట్ కలర్, లైట్ పర్పుల్ కలర్ అనేది మనం అనుకోవచ్చు. 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనమాట ఇది. అండ్ ఆల్సో ఫాస్టీ వైట్ ఇక్కడ మనం వాడడం జరిగింది అనమాట. ముందుగా మనం కౌంటర్ లో చూసుకుంటే మనము హ్యాండిల్లెస్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఈ హ్యాండిల్లెస్ ప్రొవిజన్ లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ జీ ప్రొఫైల్ ఇచ్చాం, బ్లాక్ కలర్ జీ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మెకానిజం కూడా చూడండి మనది. ఇది వచ్చేసి మనకి వాటర్ ఫాల్ సింక్ అనమాట. ఇది ఈ వాటర్ ఫాల్ సింక్ కూడా మనకి ఇక్కడ ప్రొవిజన్ లో భాగంగా మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఈ వాటర్ ఫాల్ సింక్ అండర్ కూడా మనం స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు. సో గ్రానైట్ గా చూసుకోవచ్చు, జెడ్ బ్లాక్ గ్రానైట్ ఇచ్చాము. ఫినిషింగ్ కూడా చూడండి గ్రానైట్ ఎంత బాగుందో ఫినిషింగ్ ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ డిష్ వాష్ ప్రొవిజన్ ఇచ్చాము, ఇంకా ఇన్స్టాల్ చేయలేదు డిష్ వాషర్. సో డిష్ వాష్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ బిల్ట్ ఇన్ హాబ్ ఇచ్చాం అనమాట. బిల్ట్ ఇన్ హాబ్ గురించి మనం ఇక్కడ ప్రొవిజన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే సిలిండర్ ప్రొవిజన్ కానీ అవన్నీ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనము ట్యాండమ్స్ ఇచ్చాము, చూసారా, స్లిమ్ ట్యాండమ్స్ ఇచ్చి పీవీసీ కట్లర్ ఇచ్చాం అనమాట ఇక్కడ. అండ్ ఆల్సో కింద చూసుకుంటే 6 ఇంచ్ ట్యాండమ్ ఇచ్చి ఈ విధంగా మనం ప్రొవిజన్ ఇచ్చాం అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే 8 ఇంచ్ ఇచ్చాం స్లిమ్ ట్యాండమ్. దీంట్లో తాళి ఇచ్చాం, ఏదైతే ప్లేట్స్ పెట్టుకోవచ్చు. సో కార్నర్ షట్టర్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అయ్యే కార్నర్ షట్టర్ ఇచ్చాం. ఫుల్ ప్లేట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. ఇది 16 degrees అండ్ 165 degrees హింజెస్ వాడి కార్నర్ చూడండి ఎంత బాగా ఇచ్చామో చూడండి. ఒకసారి కార్నర్ చూడండి మీరు, సార్ కార్నర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సిలిండర్ పెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ షెల్ఫింగ్ కూడా ఇచ్చాము. చాలా చాలా స్టోరేజ్ ఎల్ కార్నర్ లో. ఇప్పుడు బేసిక్ గా మనకి పైనుంచి చూస్తుంటే డోర్ల పరంగా పైనుంచి చూస్తుంటే మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికే డోర్ ప్రొవిజన్ ఉంటుంది అనమాట. కానీ ఇంటర్నల్ గా చూసుకుంటే మనకి ఇదంతా స్టోరేజ్, టోటల్ స్టోరేజ్ అనమాట. అండ్ ఒక బాటిల్ పుల్అవుట్ ఇచ్చాం, అది కూడా ఎస్ఎస్ లో ఇచ్చాం, బటర్ఫ్లై కంపెనీ నుంచి వాడాం అనమాట. సో దీనికి మనం టెలిస్కోపిక్ ఛానల్ వాడి సాఫ్ట్ క్లోజింగ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరో 2 ట్యాండమ్స్ ఇచ్చాం, అది కూడా 8 ఇంచ్ స్లిమ్ ట్యాండమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్లిమ్ ట్యాండమ్స్ కూడా మనం లీవ్స్ ఎక్కువ నుంచి వాడాం అనమాట. సో చూడండి ఎంత స్మూత్ గా, అసలు సౌండ్ లేకుండా మనకి ట్యాండమ్స్ అనేది మెకానిజం ఉంటుంది అనమాట. సో సౌండ్ అనేది మనకి రాదు. అండ్ కింద మనం ఏం చేసామంటే ఒక పీవీసీ విక్కర్ బాస్కెట్ ఇచ్చాము. మనం కేన్ ఏ ప్రాజెక్టులు ఇవ్వట్లేదండి, ఆపేసాం. ఎందుకంటే కేన్ అనేది ఖరాబ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనం పీవీసీ ఇస్తాం, అది కూడా ఎప్కో కంపెనీ నుంచే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓవర్ హెడ్ లో భాగంగా చూసుకుంటే మనము ఈ విధంగా ఇక్కడ
రోలింగ్ షట్టర్ ఇచ్చాము, అది కూడా లీవ్ స్మార్ట్ ఎప్కో నుంచి మనం ఇక్కడ రోలింగ్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ గా చూడండి ఎంత స్పేస్ ఉందో, ఏదైనా మిక్సీ కానీ ఇట్లాంటి రైస్ కుక్కర్స్ కానీ అవెన్స్ కానీ ఇంకేమైనా ఉంటే మనం ఇందులో పెట్టుకోవచ్చు. అది బయటికి కనపడదు, చాలా స్లీక్ గా మంచిగా ఉంటుంది అన్నమాట. అండ్ ఓవర్ హెడ్ లో భాగంగా ఇటు చూసుకుంటే ఇక్కడ ఒక అడిషనల్ స్టోరేజ్ ఇచ్చాం, దీనికి ఒక బ్లాక్ కలర్ నాబ్ ఇచ్చాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ షట్టర్ ఇచ్చి లోపల లైటింగ్ ఇచ్చాం చూడండి. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో ప్రొఫైల్ షట్టర్ మొత్తం మనం బ్లాక్ కలర్ ప్రొఫైల్ ఇవ్వడం, ఎలాంగ్ విత్ టింటెడ్ గ్లాస్. ఇందులో కూడా మనం స్టోరేజ్ ఇచ్చాం. సో డైలీ వస్తువులు ఏమైనా ఉంటే వాడుకోవచ్చు. ఇక్కడ చిమ్నీ ప్రొవిజన్ ఇచ్చాము, ఓవర్ హెడ్ లాఫ్ట్ కటింగ్ చేసుకొని మంచిగా చిమ్నీ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ చూసుకుంటే వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చాం, మనం చూసుకోవచ్చు ఒక వాటర్ ప్యూరిఫైర్ ప్రొవిజన్ ఇచ్చాము అన్నమాట. సో దీనికి కూడా మనం నాబ్స్ వాడి స్లీక్ గా ఎంత అంటే సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ అనేది వాడి మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో టైలింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. బేర్ కిచెన్ ఇచ్చారు, జస్ట్ వాల్స్ ఇచ్చారు, మనమే ఇక్కడ మేక్ ఓవర్ చేసి దీన్ని ఈ విధంగా డిజైన్ చేసాం అనమాట. సో టైల్స్ కూడా మనము 4x2 టైల్స్ వాడడం, పెద్ద టైల్స్ కాబట్టి కిచెన్ కూడా చాలా బాగా కనిపించడం జరుగుతుంది. అండ్ ఓవర్ హెడ్ లో అయిపోయింది. ఇప్పుడు లాఫ్ట్ చూసుకుంటే లాఫ్ట్ మొత్తం యూ షేప్ ఇచ్చాం చూడండి, ఎంత లాఫ్ట్ ఉందో. మాక్సిమం చాలా వరకు స్టోరేజ్ ఇందులో వెళ్ళిపోతుంది అనమాట ఈ లాఫ్ట్ లో. ఇక్కడ ఏం చేసామంటే ఫ్రిడ్జ్ ప్రొవిజన్ అనమాట. పెద్ద ఫ్రిడ్జ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, ఏదైతే కార్నర్ కి మనం పెట్టేసుకోవచ్చు అనమాట. యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ స్పేస్ ని. మనం ఉన్న స్పేస్ లో మనం అన్ని వస్తువులు వాడేలాగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఖాళీ ఉంటుంది కాబట్టి ప్లేస్ మనం ఏం చేసామంటే ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఒక టాయిలెట్ పెట్టుకుంటే బేసిక్ రేట్లో సరిపోని సామాన్లు అన్ని మనం ఇక్కడ ఈ టాయిలెట్ లో పెట్టుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఈ టాయిలెట్ కూడా మనం ఏం చేసామంటే ప్యాంట్రీ ఇచ్చాం చూడండి, లీవ్ స్పాట్ ఎక్కువ ప్యాంట్రీ ఇచ్చాం, ఎంత బాగుంది చూడండి ప్యాంట్రీ. సో ఈ ప్యాంట్రీ ఇచ్చాం అనమాట. సో ఇక్కడ టోటల్ బాక్స్ వర్క్ మనం చేయడం జరిగింది కాబట్టి బాక్స్ వర్క్ ఇంటర్నల్ గా, ఇప్పుడు ఏదైతే ఎక్స్టర్నల్ గా మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ వాడాము, ఇంటర్నల్ లో మాత్రం మనం వాడింది వచ్చేసి 0.8 థిక్నెస్ ఉన్న లైనర్ లామినేట్ అనమాట. ఇక్కడ మనం 0.7 mm వాడలేదు అనమాట, 0.8 mm థిక్నెస్ ఉన్న లైనర్ వాడాము. అది కూడా వర్గో కంపెనీ నుంచి బెస్ట్ లామినేట్ అనేది మనం లైనర్ లో మనం వాడడం జరిగింది అనమాట ఈ ప్రాజెక్ట్. సో ఇప్పుడు వచ్చి మనము డైనింగ్ ఏరియాలో ఉన్న పూజ యూనిట్ గురించి మాట్లాడదాం. ఈ ఫ్లాట్ లో స్పెషల్ గా మనకు ఒక పూజా రూమ్ అనేది లేదండి, మనమే ఇక్కడ ఒక స్టాండ్ అలోన్ పూజా యూనిట్ అనేది రెడీ చేయడం జరిగింది అనమాట. సో డిజైన్ లో భాగంగా మనం చూసుకుంటే ఈ విధంగా మనము ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో వాడిన లామినేట్ వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఈ పూజా మందిర్ లో వాడిన లామినేట్ వచ్చేసి పర్పుల్ కలర్ లామినేట్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. ఈ పర్పుల్ కూడా హై గ్లాస్ లో మనం 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లో మనం ఇక్కడ లామినేట్ అనేది వాడడం జరిగింది అనమాట. సో డిజైన్ చూసుకోండి మనకి ఏ విధంగా ఉందో. సో మీకు నేను ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మనకి 3Dలో ఇమేజెస్ ఎలా ఉన్నాయి, ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు ఎలా ఉంది, స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంది, ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది చూపించడం జరుగుతుంది అనమాట. ఇది కూడా చూడండి ఏరియా మనకి ఏ విధంగా ఉంది, దాని తర్వాత పూజా మందిర్ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. టోటల్ డైనింగ్ ఏరియా కూడా మీరు చూసుకోవచ్చు, 3D కానీ 2D కానీ, లేకపోతే డిజైన్స్ ఏ విధంగా ఉంది, లేకపోతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఈ డిజైన్ లో భాగంగా మనం ఏం చేసామంటే ఒక స్టాండ్ అలోన్ పూజా మందిర్ అనేది పెట్టడం జరిగింది అనమాట. అందులో ఇక్కడ చూసుకుంటే మనకి టఫ్ అండ్ డోర్స్ ఇచ్చాం, 2 టఫ్ అండ్ డోర్స్ ఇచ్చాం. ఇక్కడ దీనిలో కూడా మనం ఇక్కడ శంకునామము అండ్ వినాయకుడు డిజైన్ ఇచ్చి బెల్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. హింజెస్ కూడా చూడండి, ఇది 2 and 4 ఇంచెస్ అనమాట. ఇది మనము లోపలికి చేసుకోవచ్చు, బయటికి కూడా చేసుకోవచ్చు. లోపల వస్తువులు ఉన్నాయి కాబట్టి లోపల మనము హింజ్ చేయట్లేదు, జస్ట్ బయటకు మాత్రమే మనం ఇప్పుడు మాత్రం చూపిస్తున్నాను, బట్ లోపల కూడా చేయొచ్చండి, ఎందుకంటే అలాంటి హింజెస్ మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో ఇంటర్నల్ గా చూడండి ఇక్కడ CNC డిజైన్ ఇచ్చాం. CNC డిజైన్ లో భాగంగా మనం ఇక్కడ ఓం అని ఈ విధంగా డిజైన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆల్సో ఇక్కడ లెడ్జెస్ ఇచ్చాం, లెడ్జెస్ కూడా మనము స్పాట్ లైట్స్ ఇచ్చాం చూడండి. మనం ఇక్కడ లెడ్జెస్ అన్ని లెడ్జెస్ కి స్పాట్ లైట్స్ ఇచ్చాం. వీటికి కూడా ఏదైతే CNC డిజైన్ ఉందో CNC డిజైన్ కూడా మనం ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఒక గ్రానైట్ వేయడం జరిగింది. ఈ గ్రానైట్ వచ్చేసి మనకి నానో వైట్ గ్రానైట్ వేసాం అనమాట, ఎందుకంటే ఇక్కడ లామినేట్ వేస్తే ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం గ్రానైట్ అనేది వేయడం జరిగింది అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ప్రసాదం ట్రే అనేది ఇచ్చామన్నమాట. దీంట్లో మనం మనం పూజ చేసినప్పుడు వాడుకొని మళ్ళీ మనం క్లోజ్ చేసేయచ్చు. చూడండి సాఫ్ట్ క్లోజింగ్ ఏ విధంగా అవుతుందో. అండ్ ఆల్సో స్టోరేజ్ పరంగా ఇక్కడ ఎంత స్టోరేజ్ ఇచ్చాం చూడండి. అండ్ ఇక్కడ డ్రాస్ ఇచ్చాము 2. సో చాలా వరకు ఈ పూజా యూనిట్ లో మనము ఫుల్ఫిల్ చేసాం అనమాట. డిజైన్ లో అండ్ స్టోరేజ్ పరంగా చాలా వరకు మనం ఫుల్ఫిల్ చేసాం. సో ఈ డోర్లకే మనము గ్లాస్ హ్యాండిల్స్ ఇచ్చాం అనమాట. సో నార్మల్ హ్యాండిల్స్ ఇవ్వకుండా గ్లాస్ హ్యాండిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 3 BHK లో భాగంగా 3 బెడ్రూమ్స్ లో మనము ఫస్ట్ బెడ్రూమ్, సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూసుకుంటే మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసాం, అలాంగ్ విత్ ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ LED ప్యానల్ లైట్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. దీంతో పాటు మనం ఇక్కడ స్లైడింగ్ అలాంగ్ విత్ స్వింగ్ వార్డ్రోబ్ అనేది మనం ఇక్కడ 3 BHK ఇంటీరియర్ డిజైన్ లో మనము ఇవ్వడం జరిగింది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ లో మనము స్లైడింగ్ వార్డ్రోబ్ అలాంగ్ విత్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట.
సో స్లైడింగ్ వార్డ్రోబ్ లో కూడా చూసుకుంటే డిజైన్ చూడండి, మనకి ఏ విధంగా మనం ఇక్కడ డిజైన్ ఇచ్చాము. 3Dలో ఆల్రెడీ డిజైన్ వేసి కస్టమర్ కి నచ్చిన తర్వాతనే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. సో మీరు చూసుకుంటే సేమ్ మనము ఏం చేసామంటే కిచెన్ లో ఏదైతే లామినేట్ మనము వాడామో అదే లామినేట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది అనమాట. సేమ్ కోబల్ స్టోన్ అంటారు అనమాట, బట్ మన వాడి భాషలో పర్పుల్ అనొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫాస్టీ వైట్ హై గ్లాస్ అనమాట. ఈ డిజైన్ లో కూడా చూడండి మనము టీ పట్టీస్ కూడా వాడాము, గోల్డెన్ టీ పట్టీస్ అలాంగ్ విత్ కన్సీల్డ్ బ్లాక్ హ్యాండిల్స్ అనమాట. సో మనం ఇందులో చూసుకుంటే ఇంటర్నల్ గా కూడా మనం ఇక్కడ 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది, ఒక సపరేట్ వుడెన్ లాకర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇంటర్నల్ గా నేను ఆల్రెడీ కిచెన్ లో మీకు చెప్పాను కదా, ఇంటర్నల్ గా మనం వాడిన లైనర్ ఏ విధంగా ఉంటుందో ఇదే అండి ఆ లైనర్. ఇది వచ్చేసి మనకి 0.8 థిక్నెస్ ఉన్న వర్గో లైనర్ అనమాట. సో ఇది కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ లోనే ఈ స్లైడింగ్ సెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం లీవ్స్ పార్ట్ ఎప్కో నుంచే వాడడం జరిగింది అనమాట. ఈ రైట్ కార్నర్ లో మనము డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనం ఒక టాల్ యూనిట్ ఇచ్చాము, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డ్రెస్సింగ్ కి వాడుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ వార్డ్రోబ్ లో అడిషనల్ స్టోరేజ్ లా కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. సో ఇంటర్నల్ గా ఇక్కడ కూడా మనం స్టోరేజ్ ఇచ్చామండి. చూడండి ఎంత స్టోరేజ్ ఉందో మనకి డ్రెస్సింగ్ యూనిట్ లో. అండ్ ఆల్సో దీనికి మనం ఏం చేసామంటే డోర్ కే మిర్రర్ అనేది అతికించడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ 8 ఇంచ్ హ్యాండిల్ పెట్టాము, సేమ్ ఇక్కడ కూడా మనం 8 ఇంచ్ హ్యాండిల్ అనేది పెట్టాము. మనము షట్టర్ ఇచ్చాము, ఇంటర్నల్ గా స్టోరేజ్ కూడా చూసుకోండి మనకి ఏ విధంగా ఉందో. అండ్ ఆల్సో లాఫ్ట్ లో మనము టోటల్ కోబల్ స్టోన్ లామినేట్ వాడి లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. లాఫ్ట్ లో కూడా చాలా స్టోరేజ్ ఉందండి. ఇంటర్నల్ గా మనము చూసుకుంటే ఎంత స్టోరేజ్ ఉందో చూసుకోవచ్చు లాఫ్ట్ లో. సో అన్ని షట్టర్స్ కి మనము సాఫ్ట్ క్లోజింగ్ కించేసే ఇవ్వడం జరిగింది అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం చేసిన స్లైడింగ్ వార్డ్రోబ్ లో కలర్ కాంబినేషన్ లో కూడా చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ టోటల్ డ్యూయల్ టోన్ లోనే మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. బట్ డిజైన్స్ అనేది మార్చుకున్నాం, ఈచ్ బెడ్రూమ్ కి మనం డిజైన్స్ అనేది మార్చుకున్నాం. అండ్ ఆల్సో కిచెన్ లో కూడా మీరు చూసుకోవచ్చు, మనం బేస్ యూనిట్ కి మనం కోబల్ స్టోన్ కలర్ వేసి లామినేట్ వేసి అండ్ ఓవర్ హెడ్ కి మాత్రం వైట్ వేయడం జరిగింది. అలా మనం ఈ ప్రాజెక్ట్ మొత్తం డ్యూయల్ టోన్ లో వెళ్ళాం కాబట్టి డిజైన్స్ మాత్రమే మార్చుకున్నాం. కలర్స్ మాత్రం 2 కలర్లు, కానీ డిజైన్స్ మాత్రం ఒక్కొక్క బెడ్రూమ్ కి ఒక్కొక్క డిజైన్ అనేది మనం వేయడం జరిగింది. సో ఈ బెడ్రూమ్ లో చూసుకుంటే మనం ఇక్కడ 2 ప్లెయిన్ వైట్ కలర్ డోర్స్ అనేది ఇచ్చాము అనమాట, షట్టర్స్ ఇచ్చాము. బట్ మనం ఎలా కాంట్రాస్ట్ చేసామంటే ఈ విధంగా డిజైన్స్ ఏదైతే టీ పట్టీస్ తో మనం ఈ విధంగా డిజైన్స్ చేసి మనం కాంట్రాస్ట్ చేసాం, అలాంగ్ విత్ కన్సీల్డ్ హ్యాండిల్స్ బ్లాక్ కలర్ లో కనిపిస్తున్న ఈ కన్సీల్డ్ హ్యాండిల్స్ తో మనం కాంట్రాస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో పైన చూసుకుంటే మనకి లాఫ్ట్ లో ఒకటే కలర్ కాంబినేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఆ కలర్ కాంబినేషన్ లో కూడా మీరు చూసుకోవచ్చు కోబల్ స్టోన్ అనమాట. అది కూడా 1 mm థిక్నెస్. ఏదైతే ఈ ప్రాజెక్ట్ లో వాడిన 2 కలర్ లామినేట్స్, ఒకటి వచ్చేసి కోబల్ స్టోన్, ఇంకోటి వచ్చేసి హై గ్లాస్ లో ఫాస్టీ వైట్ అనమాట. సో ఈ ఇందులో మనకి ఇంటర్నల్ గా మనం చూసుకుంటే సేమ్ విధంగా మాస్టర్ బెడ్రూమ్ లో ఏ విధంగా మనం స్టోరేజ్ ఇచ్చామో అదే విధంగా ఇక్కడ మనము స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనము ఇక్కడ షెల్ఫ్ ఇచ్చాం, ఇది కూడా అడ్జస్టబుల్ షెల్ఫ్స్. ఇక్కడ డ్రాస్ ఇచ్చాం, ఇందులో ఒక దానికి లాక్ కూడా ఇవ్వడం జరిగింది, కింద కూడా ఒక షెల్ఫ్ ఇచ్చాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఎంత స్టోరేజ్ అనేది ఉందో మనకి వార్డ్రోబ్ లో. అండ్ ఇటు పక్క చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోండి మనకి ఇంటర్నల్ గా ఎంత స్టోరేజ్ ఉందో. ఇక్కడ మాత్రం అన్ని షెల్ఫ్ లో ఇవ్వడం జరిగింది అనమాట, ఎలాంటి డ్రాస్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ స్టీల్ పైపింగ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ చూడండి మనకి లాఫ్ట్ లో. అండ్ లాఫ్ట్ లో చూసుకుంటే ఇక్కడ మనము నాక్స్ ఇచ్చామన్నమాట. హ్యాండిల్స్ ఇవ్వకుండా స్లీక్ గా కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో నాక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ మాట్లాడుకున్నాం, చిల్డ్రన్ బెడ్రూమ్ మాట్లాడుకున్నాం. ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఈ గెస్ట్ బెడ్రూమ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం రండి. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి సేమ్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో సేమ్ స్లైడింగ్ వార్డ్రోబ్ అండ్ ఆల్సో అటాచ్డ్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ మనం గెస్ట్ బెడ్రూమ్ లో భాగంగా చేసామన్నమాట. సో మరొక యూనిట్ వచ్చేసి స్టడీ యూనిట్ చేయడం జరిగింది. అది కూడా మనము మోడిస్ తో కూడిన స్టడీ యూనిట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. అది ఫిక్స్డ్ అనమాట, ఇది కదలు ఎక్కడికి ఫిక్స్డ్. ఇందులో కూడా స్టోరేజ్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. అలా నా ఫ్లాట్ బాచ్పల్లిలో ఉందండి. సో బాచ్పల్లి నియర్ టు ఆర్బీ ఇంటీరియర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫైండ్ అవుట్ అయింది ఆఫీసు బాచ్పల్లిలోనే. సో సరే చూద్దామనేసి యూట్యూబ్ లో మొత్తం అన్ని వాళ్ళ వీడియోస్ అన్ని చెక్ చేశానండి. చేసినప్పుడు నాకు ఆర్బీ అంటే బిఫోర్ మీట్ అయినప్పుడు ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళని వేరే ఇంటీరియర్ డిజైన్స్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. సో అప్రోచ్ అయినప్పుడు ఏది బెస్ట్ అని చెక్ చేసినప్పుడు నాకు ఆర్బీ ఇంటీరియర్ అనేది చాలా బెస్ట్ అనిపించింది. తర్వాత ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళి మీట్ అయితే సో వాళ్ళు చాలా డిజైన్స్ చూపించారు. సో ఏం చెప్పాలంటే వాళ్ళ అప్రోచ్ అయిన వే ఆఫ్ కానీ లేదా వాళ్ళ రెస్పాన్స్ కానీ సో ఇవన్నీ నాకు బాగా నచ్చాయండి. వన్స్ ఐ విజిటెడ్ ఆర్బీ ఇంటీరియర్ ఆఫీస్ అండి. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు నేను అడిగాను, సో నాకు
నాకు ఇంటీరియర్ డిజైన్ కావాలండి అనేసి. సో అడిగినప్పుడు 3 BHK ఫ్లాట్ కి సో వాళ్ళు ఫ్రీగా సో నాకు డెమో ఇచ్చారండి, ఎలా అప్రోచ్ అవ్వాలి, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి డిఫరెంట్ మోడల్స్ ఇచ్చారండి. సో ఆ మోడల్స్ లో నేను ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని దెన్ అగైన్ ఐ అప్రోచ్డ్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఫస్ట్ డెమో. వన్స్ వీళ్ళు డెమో ఇచ్చిన తర్వాత నేను ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని సో దిస్ ఇస్ ద బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ అనేసి మళ్ళీ రీచ్ అయ్యానండి ఆఫీస్ లో. సో అయినప్పుడు నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. నాది 3 BHK ఫ్లాట్ 5th ఫ్లోర్, సో టాప్ ఫ్లోర్ అండి. సో ఎలా సమ్మర్ లో ఎలా హీట్ ఉంటుంది అనేసి సో అన్ని డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు నాకు ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంటుంది సో టాప్ ఫ్లోర్ కి, సో అదంతా ఇంటీరియర్ డిజైన్ ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ బెడ్రూమ్ కి ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారండి. తర్వాత కిచెన్ రూమ్ లో వాట్ ఆర్ ది అదర్ పాసిబిలిటీస్, బెస్ట్ ఆఫ్ కిచెన్ ఎక్విప్మెంట్ లైక్ గ్యాస్ పైప్ లైన్ వచ్చేసి అవుట్ సైడ్ ఉండాలి, ఈ ప్యాంట్రీ యూనిట్, ఇవన్నీ వీళ్ళు ఐడియా ఇచ్చిందండి నాకు. సో అంతా డిజైన్ అయిన తర్వాత నా రిక్వైర్మెంట్ అన్ని ఇచ్చిన తర్వాత సో వీళ్ళు ఫైనల్ గా ఒక నాకు కొటేషన్ ప్లస్ డిజైన్ అంతా ఇచ్చేసారండి త్రూ మెయిల్ అండ్ ప్రింటెడ్ ప్లస్ ఎవ్రీథింగ్. వాట్సాప్ ఆల్సో దే సెండ్ ఇట్ ఇన్ PDF ఫార్మాట్. సో తర్వాత మళ్ళీ నేను ఏమన్నా నాకు మాడిఫికేషన్స్ ఏమన్నా కావాలి లేదా నాకు ఫస్ట్ టైం కదండి ఐడియా లేదు. సో వాళ్ళ సైడ్ నుంచి నాకు ఏమన్నా ఇంకా బెస్ట్ ఆఫ్ ఏమైనా కావాలనేసి వాళ్ళని అడిగానండి. సో దే ప్రొవైడెడ్ ది డిఫరెంట్ డిజైన్ మోడల్స్. ఒక మోడల్ లోనే వెళ్ళలేదండి, చాలా మోడల్స్ చూపించారు. సో ఆ వాటిలో ఏది బెస్ట్ బాగుంటుంది అనేసి వీళ్ళ సైడ్ సజెషన్స్ అడిగాను, నా సైడ్ అడిగాను. ప్లస్ ఫైనల్ గా అవుట్పుట్ వచ్చేసి విల్ ఫైనలైజ్డ్. వన్స్ డిజైన్ ఈజ్ ఫైనలైజ్డ్, ఎంటైర్ టీమ్ RB ఇంటీరియర్ మేనేజర్స్ మెంబర్స్ సో ఆల్ ఆర్ విజిటెడ్ మై ఫ్లాట్ అండ్ దే టుక్ ది మెజర్మెంట్. సో బెడ్రూమ్ లో ఎక్కడి నుంచి ఎక్కడ కబోర్డ్స్ స్టార్ట్ అవ్వాలి, ఏ కలర్ బాగుంటుంది. నెక్స్ట్ కిచెన్ రూమ్ లో అది ప్లేన్ కిచెన్ రూమ్ అండి. సో ఆ కిచెన్ ని ఎలా డిజైన్ చేయాలి, ఎక్కడి నుంచి ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలి, కబోర్డ్స్ ఎలా ఉండాలి, ఏ కలర్ ఉండాలి, ఏ డిజైన్ ఉండాలి, ప్యాంట్ యూనిట్ ఎక్కడ ఉండాలి, ఆ మెజర్మెంట్ కరెక్ట్ గా అన్ని తీసుకొనేసి ఈవెన్ వాటర్ ప్యూరిఫైర్ గానీ గ్యాస్ పైప్ లైన్ అవుట్ సైడ్ నుంచి ఎలా సప్లై రావాలి మొత్తం అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఒక డిజైన్ అక్కడ తీసేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వుడ్ వర్క్ ఇంటీరియర్ ఆల్సో ఇన్ టాప్ ఆల్ 3 bedrooms, కిచెన్, హాల్, బాల్కనీ, ఆల్ ఎంటైర్ ఫ్లాట్. సో మొత్తం డిజైన్ నాకు చూపించేసి ఎలా వస్తుంది ఫైనల్ గా అనేది నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవ్రీథింగ్ డిజైన్ అక్కడ వచ్చేసి మెజర్మెంట్స్ అన్ని అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశారండి. సో విత్ ఇన్ 2 days లోనే స్టార్ట్ చేసేసి ఫస్ట్ ఇంటీరియర్ ప్లాన్ వేశారు. విత్ ఇన్ 15 days లో కంప్లీట్ అయిపోయిందండి. ఇంటీరియర్ లో లైటింగ్ కానీ కలర్స్ కానీ బ్యూటిఫుల్ గా వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టెడ్, మై ఫ్యామిలీ ఎక్స్పెక్టెడ్ అండ్ వాట్ వీ డిస్కస్ బ్యూటిఫుల్ గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే డిజైన్ వచ్చిందండి ఇంటీరియర్ డిజైన్. సో ఆఫ్టర్ 15 days అది కంప్లీట్ అయిన తర్వాత ఇంటీరియర్ డిజైన్ దెన్ వుడ్ వర్క్ స్టార్ట్ అయిందండి. సో వుడ్ వర్క్ లో కబోర్డ్స్, కిచెన్ ప్లాట్ఫామ్ యూనిట్, నెక్స్ట్ దెన్ ప్యాంట్రీ యూనిట్, గ్యాస్ పైప్ లైన్, ఎవ్రీథింగ్ అంతా వాళ్ళే మొత్తం ఫినిష్ చేసుకుంటూ వచ్చారండి. విత్ ఇన్ 2 months లో మేము ఏం ఎక్స్పెక్ట్ చేసామో ఇంకా నేను ఏమన్నా లేట్ చేసినప్పటికీ వాళ్ళ సైడ్ నుంచి పుష్ చేసుకుంటూ నాకు ఎంకరేజ్ చేస్తూ ఆన్ టైమ్ లోనే ఇంకా ఏమన్నా మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా రన్నింగ్ లోనే వుడ్ వర్క్ రన్నింగ్ లోనే అలా డిస్కస్ చేస్తూ కంప్లీట్ చేసేసుకున్నామండి. సో వుడ్ వర్క్ ఫైనల్ గా అవుట్పుట్ వచ్చేసి బ్యూటిఫుల్. ఎలా వచ్చిందంటే మేము డిజైన్ ఎలా వచ్చిందో ఆ డిజైన్ మోడల్ లో సేమ్ యాస్టీజ్ గా అలాగే కంప్లీట్ అయిపోయింది. కలర్స్ గానీ, వుడ్ వర్క్, కబోర్డ్స్ గానీ, లైటింగ్ గానీ, కిచెన్ ప్లాట్ఫామ్ గానీ, బాల్కనీ, ఎవ్రీథింగ్ సేమ్ యాస్టీజ్. సో ఇప్పటి వరకు కంప్లీట్ అయిన తర్వాత సో మేము విత్ ఇన్ 1 month లోనే మేము ఆక్యుపై చేసామండి ఫ్లాట్ ని. సో 3 months కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఏమి నో ఇష్యూస్, అసలు ఇప్పటి వరకు చిన్న స్మాల్ ఇష్యూ కూడా రాలేదండి. సో ఇఫ్ ఐ ఆస్క్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 ఐ కెన్ గివ్ 100%. నాట్ ఓన్లీ 5 అవుట్ ఆఫ్ 5 ఐ కెన్ గివ్ మోర్ దాన్ ఎనీథింగ్. సో 100% I can give rating. So even many other flat colleagues, relatives, other my apartment flat members, so all are visited my flat and they are very happy and encouraged, means they are asking us so who is the interior design for this my flat. So given that this is the best interior design, so they took the contact numbers and all. Hope they are reaching you also. So that is the final. So I am very happy, my family is happy. So still I am suggesting to everyone, so this is the best interior design for your requirements. So
మన క్లయింట్ ఏ విధంగా రివ్యూ ఇచ్చారో మీరు చూసారు ఇప్పటి వరకు. ఎవరు ఊరికే ఎవరండి, ఎంత బలవంతం చేసినా కూడా మనకి ఎవరు కస్టమర్ మనకి అంత గొప్పగా రివ్యూ ఇవ్వరు అనమాట. సో ఇది పక్కా జెన్యూన్ రివ్యూ, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న డీటెయిల్స్ చూడండి. A to Z డీటెయిల్స్ అనేది మనము డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఆర్బీ ఇంటీరియర్ తో వర్క్ చేయించుకోవాలనుకుంటే మన ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి. మన ఫోన్ నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటారండి అనమాట. మన దగ్గర ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకొని మన ఆఫీస్ కి వస్తారో వాళ్ళకి మాత్రమే మనము ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఫోన్ కాల్స్ లో కానీ, ఫోన్ వాట్సాప్ లో కానీ మనం కొటేషన్స్ ఇవ్వమండి. ఎందుకంటే అందులో క్లారిటీ ఉండదు అండ్ ఆల్సో డిస్కషన్ ఉండదు. దానివల్ల మనము టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కొటేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయము. ఫోన్ కాల్ లో కానీ, వాట్సాప్ లో కానీ కొటేషన్ ప్రొవైడ్ చేయము. ఎవరైతే మన ఆఫీస్ కి వస్తారో వాళ్ళకి కంపల్సరీ మనము ఫ్రీ కొటేషన్ ఇస్తాం, ఫ్రీ కన్సల్టెన్సీ ఇస్తాము అండ్ ఆల్సో డిజైన్స్ కూడా మనం చేసిన ప్రాజెక్ట్ డిజైన్స్ ని ఫ్రీగానే చూపించడం జరుగుతుంది అనమాట. సో మీ కనుక మన వీడియోస్ కానీ లేకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఆర్బీ ఇంటీరియర్ కొడితే మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా వస్తుంది, అది కూడా మీరు ఫాలో చేయొచ్చు. అండ్ మన ఆర్బీ ఇంటీరియర్ సబ్స్క్రైబ్ చేస్తే ఎవ్రీడే మనం ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాము. షార్ట్ లో రూపంలో కానీ, రీల్ రూపంలో కానీ, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాండ్స్కేప్ వీడియో కానీ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి దాంట్లో మనకు ఒక నాలెడ్జ్ పరంగా మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనతో ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నా చేయించుకోకపోయినా కూడా ఎవరికైనా సరే ఆడియన్స్ కి కానీ, వ్యూయర్స్ కి కానీ ఒక నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల మనం బయట ఎవరిదైనా చేయించుకున్నా కూడా మనం మోసపోకుండా ఉంటాం. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని, ఆ ఉద్దేశంతోనే మనము క్లియర్ గా లెంతీ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఆర్బీ ఇంటీరియర్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి వెనస్డే టు మండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ అనమాట. ట్యూస్డే మాత్రం క్లోజ్. కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకొని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.